Okay, today we are in the lab to observe the thermometers. Okay, na? We are here to observe the thermometers, different type of thermometers, what are available in our lab. Okay, na? Generally we use thermometers to measure the temperature of a substance or place or human beings, any other things. ఓకే దేని యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, హీట్ ఎంత ఉంది తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తాం, వీ జనరల్లీ యూజ్ థర్మోమీటర్స్. ఓకేనా, దీస్ థర్మోమీటర్స్ వర్క్స్ బేస్డ్ ఆన్ వన్ పాయింట్. ఏ పాయింట్ పైన వర్క్ చేసేవి? దట్ ఈస్ ఎస్ ఎగ్జాక్ట్ మెటీరియల్స్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. ఆన్ దట్ పాయింట్ థర్మోమీటర్స్ జనరల్లీ వర్క్. ఓకేనా, ఇన్ థర్మోమీటర్స్ జనరల్లీ వీ యూజ్ మెర్క్యూరీ. ఓకేనా, థర్మోమీటర్స్ మనం ఏం యూజ్ చేస్తాం? మెర్క్యూరీ యూజ్ చేస్తాం. ఓకేనా, సో మెర్క్యూరీ ఎందుకు యూజ్ చేస్తాము? ఇట్ హ్యాస్ సమ్ స్పెషల్ ప్రాపర్టీస్. మెర్క్యూరీకి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కనుక మనం ఏం చేస్తున్నాము, థర్మోమీటర్స్లో మెర్క్యూరీని యూజ్ చేస్తాం. ఇన్ సమ్ థర్మోమీటర్స్ వీ యూజ్ ఆల్కహాల్ ఆల్సో. కొన్ని థర్మోమీటర్స్లో మనం ఏం చేస్తాం, ఆల్కహాల్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా, బోత్ మెర్క్యూరీ అండ్ ఆల్కహాల్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ద థర్మోమీటర్స్. ఓకేనా, ఆల్కహాల్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు రికార్డ్ ది లోయెస్ట్ టెంపరేచర్స్. తక్కువ టెంపరేచర్స్ ఉన్న వాటిని మనం రికార్డ్ చేయడానికి ఆల్కహాల్ థర్మోమీటర్స్ యూజ్ చేస్తాం. 100 అంతకంటే ఎక్కువ ఉన్న టెంపరేచర్స్ తెలుసుకోవడం కోసం మనం జనరల్గా 100 వరకు అంతకంటే కొద్దిగా కాస్త ఎక్కువ ఉన్న వాటి తెలుసుకోవడానికి కోసం జనరల్గా మనం ఏం చేస్తాం, మెర్క్యూరీ థర్మోమీటర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ ద 6th థర్మోమీటర్. ఓకేనా, ఇదేంటిది 6th థర్మోమీటర్. 6th థర్మోమీటర్లో కాలం ఎలా ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది. చూసారు కదా, 6th థర్మోమీటర్. 6th థర్మోమీటర్లో కాలం యూ షేప్లో ఉంటుంది. ఇటు సైడ్ ఒక బల్బ్ చూసారా, దిస్ బల్బ్ ఈజ్ ఫిల్డ్ విత్ ది ఆల్కహాల్. ఓకేనా, ఈ యూ షేప్ కాలంలో మనకు సిల్వర్ కలర్లో మీకు మెరుస్తూ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా? దట్ ఈస్ ద మెర్క్యూరీ. ఓకేనా, రైట్. సో 6th థర్మోమీటర్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, we determines or we measure the highest and lowest temperature of a place. మనం ఏం చేస్తాం, ఒక ప్లేస్కి సంబంధించి ప్రజెంట్ మన రూమ్ సంబంధించింది అనుకుందాం. ఈ రూమ్లో ఈ రోజు రికార్డ్ అయ్యేటువంటి హైయెస్ట్ టెంపరేచర్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్ తెలుసుకోవాలంటే వీ కెన్ యూజ్ ది 6th థర్మోమీటర్. ఓకేనా, దిస్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ 6th థర్మోమీటర్స్. నెక్స్ట్ వన్ ఈస్ జనరల్గా ఎక్కువ ల్యాబ్స్లో యూజ్ చేసేది. ఓకేనా, దీని మధ్యలో ఒక క్యాపిలరీ ట్యూబ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ దీంట్లో మనకు రెడ్ కలర్ మెర్క్యూరీ యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, కాస్త దీనికి ఏంటి కలర్ యాడ్ చేసి యూజ్ చేయడం జరిగింది, ఎందుకంటే టు అబ్జర్వ్ ది రీడింగ్స్ ఈజీలీ. ఓకేనా, రెడ్ కలర్ లెవెల్ ఎక్కడ ఉంది, ఇక్కడ 30 వరకు చూపిస్తుంది. అవునా, ఇప్పుడు ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది, 31 ఉంది. ఓకేనా, రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది, 31. అంటే ఈ లెవెల్ ఎక్కడ దాకా కనిపిస్తుందో అది టెంపరేచర్ అన్నమాట. ఓకేనా, ఇఫ్ యూ పుట్ దిస్ ఇన్ కోల్డ్ వాటర్, the level of the mercury will be slowly down. If you put this in hot water, the level of the mercury will rises. Okay, what is our body temperature? 37 degrees Celsius. So if you hold the bulb of thermometer, you can observe that the raising of the mercury level. Hold for 1 minute like this. Okay na, adi hold cheyi. Ippudu ekkada undi, present ekkada unda, 31 దగ్గర ఉంది. Is it increasing or not? Yes, sir. So increase అవుతుందా? చూడండి, అవుతుందా? అవుతుందా? ఎందుకు అవుతుంది? Our body temperature is 37. So it is present ఇది ఎక్కడ ఉంది, 31 దగ్గర ఉంది. సో మనం 37కి రీచ్ అయ్యేంత వరకు అది అలా రేజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, 37 వచ్చిన తర్వాత ఇట్ విల్ బి కాన్స్టెంట్ డే. అక్కడ 37 దగ్గర కాన్స్టెంట్ ఉంటుంది. ఓకేనా, యాక్చువల్ జనరల్లీ వీ యూజ్ దిస్ లాబొరేటరీ థర్మోమీటర్ టు మేజర్ ది హైయెస్ట్ టెంపరేచర్ అరౌండ్ 100 degrees వరకు ఉన్నటువంటి టెంపరేచర్స్ని తెలుసుకోవడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, రైట్. దిస్ ఇస్ ది లాబొరేటరీ థర్మోమీటర్. నెక్స్ట్ వన్ ఈస్ క్లినికల్ థర్మోమీటర్. క్లినికల్ థర్మోమీటర్. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ క్లినికల్ థర్మోమీటర్. ఓకేనా, ఈ క్లినికల్ థర్మోమీటర్ దేనికోసం యూజ్ చేస్తాం రా? వేర్ డు వి యూజ్ క్లినికల్ థర్మోమీటర్? ఇన్ హాస్పిటల్స్. హాస్పిటల్స్లో క్లినికల్ థర్మోమీటర్స్ యూజ్ చేస్తారు. ఓకేనా, ఈ క్లినికల్ థర్మోమీటర్స్ యూజ్ చేసేయండి మన బాడీ టెంపరేచర్ తెలుసుకోవడం కోసం యూజ్ ది క్లినికల్ థర్మోమీటర్. క్లినికల్ థర్మోమీటర్ మనకు అనుకున్నాం కదా ట్రయాంగిల్ షేప్లో ఉంటుందని. చూసారా, ఇది కాస్త ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఈ షేప్లో డిఫరెన్స్ ఉందా లేదా? ఉందా? ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అండ్ మనకు దీనిపైన లాబొరేటరీ థర్మోమీటర్ పైన సెల్సియస్ స్కేల్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, అదే క్లినికల్ థర్మోమీటర్ పైన సెల్సియస్ అండ్
only one scale, it is in the Celsius scale. ఓకేనా, లాబొరేటరీ థర్మోమీటర్ స్కేల్ ఉంటుంది, సెల్సియస్ స్కేల్ ఉంటుంది. ఓకేనా, క్లినికల్ థర్మోమీటర్ వచ్చేసి మనకు సెల్సియస్ అండ్ ఫారెన్హీట్స్ టూ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. ఓకేనా, జనరల్గా మన బాడీ టెంపరేచర్ చెప్పేటప్పుడు వీ ఎక్స్ప్రెస్ అవర్ బాడీ టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్స్. ఓకేనా, మన బాడీ టెంపరేచర్ ఎంతో చెప్తాం, ఫారెన్హీట్స్లో చెప్తాం. ఓకేనా, సో ఫారెన్హీట్స్లో ఒక హెల్తీ పర్సన్ యొక్క బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 98.4 degrees Fahrenheit. 98.4 degrees Fahrenheit బాడీ టెంపరేచర్ ఉంటుంది హెల్తీ పర్సన్ యొక్క బాడీ టెంపరేచర్. ఓకేనా, ఇఫ్ ఇట్ రేజెస్ అబౌవ్ ది 98.4 degrees ఇట్ మీన్స్ దట్ యు ఆర్ సఫరింగ్ విత్ ఫీవర్. ఓకేనా, అంతకంటే ఎక్కువ పెరిగిపోతే ఏంటంటే మీనింగ్ ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది అని మీనింగ్. ఓకేనా, రైట్, యూ కెన్ అబ్జర్వ్ దట్. సో మనకు దీంట్లో సెల్సియస్ స్కేల్ 35 నుంచి 45 వరకు ఉంటుంది, ఫారెన్హీట్ స్కేల్ వచ్చేసి 95 నుంచి 110 degrees Fahrenheit వరకు ఉంటుంది. ఓకేనా, చూడండి మనం రాసుకున్నాం కదా, 95 నుంచి 110, ఇంకా 35 నుంచి 45 degrees వరకు ఉంటుంది. ఓకేనా, సో దీంట్లో కూడా మనం ఈ సింబల్ కలర్లో మనకు కనిపిస్తుందిగా, ఇది మెర్క్యూరీ. ఓకేనా, సో ఎప్పుడైతే మనం ఇది టంగ్ కింద కానీ ఆర్మ్పిట్లో కానీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, దీని యొక్క కాలం మెర్క్యూరీ కాలం అనేది రేజ్ అవుతుంది. రేజ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర స్టేబుల్ అవుతుంది. ఆ స్టేబుల్ అయిన పాయింట్ ఏంటంటే దట్ ఈస్ అవర్ బాడీ టెంపరేచర్. ఓకేనా, రైట్. సో నౌడేస్ వీఆర్ యూజింగ్ అడ్వాన్స్డ్ థర్మోమీటర్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ క్లినికల్ థర్మోమీటర్. దోస్ ఆర్ డిజిటల్ థర్మోమీటర్స్. అవేంటవి? డిజిటల్ థర్మోమీటర్స్. ఓకేనా, రైట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా డిస్ప్లేలో మనకు టెంపరేచర్ అనేది. ఓకేనా, సో ఇది ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ రీడింగ్ కనబడట్లేదు కదా, ఎవరైనా మీ ఆంపిట్లో కానీ టంగ్ కింద కానీ పెట్టుకోవచ్చు, లేదంటే మనం వీ కెన్ హోల్డ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఫర్ 1 minute. ఓకేనా, 1 minute హ్యాండ్స్ మనం పెట్టేసుకుంటే కాస్త వైపు కాగానే జీస్ సౌండ్ వచ్చేసి అయిపోతుంది. ఇక్కడ రీడింగ్స్ అనేవి వస్తున్నాయి. కమ్ దిస్ సైడ్. సో ఇక్కడ మనకు టెంపరేచర్ కనిపిస్తుంది కదా, రేజ్ అవడం డిగ్రీస్లో కనిపిస్తుందా? టెంపరేచర్ అనేది రేజ్ అవుతుందా స్లోగా? కాస్త స్టేబుల్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చినప్పుడు మనకు ఒక టెంపరేచర్ అనేది ఇక్కడ ఆగిపోతుంది. ఓకేనా, రేజింగ్ అనేది ఆగిపోతుంది. అదేంటంటే అది మన బాడీ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్. ఓకేనా, రైట్. సో మరి మనం డిజిటల్ థర్మోమీటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? డిజిటల్ థర్మోమీటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం రా? వై వీఆర్ యూజింగ్ డిజిటల్ థర్మోమీటర్స్? సో అది ఓకే, థర్మోమీటర్స్ యొక్క వర్కే అది. డిజిటల్ థర్మోమీటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే యాక్చువల్లీ డిజిటల్ థర్మోమీటర్స్ డజంట్ హ్యావ్ మెర్క్యూరీ. ఓకేనా, దీని బల్బులో మెర్క్యూరీ ఉండదు. ఇట్ ఈస్ ద మెటల్ సెన్సార్. ఇది మెటల్ సెన్సార్. ఓకేనా, ఇదేంటిది మెటల్ సెన్సార్. సౌండ్ వినిపిస్తుందా? బీప్ సౌండ్, అది మన బాడీ టెంపరేచర్ అండి. ఇది క్యాలిబ్రేట్ చేసి కరెక్ట్గా చూపిస్తుంది. ఓకేనా, సో డిజిటల్ థర్మోమీటర్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకు ఇది మెటల్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఈ బల్బ్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, మెర్క్యూరీ ఈజ్ ద హజార్డస్ మెటీరియల్ అన్నమాట, దట్ డిస్టర్బ్స్ అవర్ హెల్త్. ఓకేనా, సో అటువంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ బ్రేక్ అయినప్పుడు మెర్క్యూరీ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నాము, వీఆర్ యూజింగ్ డిజిటల్ థర్మామీటర్స్. ఓకేనా, డిజిటల్ థర్మామీటర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, గో దేర్. ఓకే, we saw the different types of thermometers. What is this? Laboratory thermometer. ఓకేనా, దీనిపైన మనకు రీడింగ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? -10 నుంచి 110 డిగ్రీస్. ఓకేనా, -10 నుంచి 110 డిగ్రీస్ వరకు రీడింగ్స్ ఉండడం జరిగింది. ఓకేనా, ఇదేంటిది? థర్మామీటర్. అండ్ దిస్ వన్ Clinical thermometer. క్లినికల్ థర్మామీటర్లో మనం ఒక కింక్ ఉంటుందని అనుకున్నాం, చూసారా? కింక్ ఉంటుందని అనుకున్నాం, అవునా? దీంట్లో కింక్ ఉండదు. లాబొరేటరీ థర్మామీటర్లో కింక్ ఉండదు, దీంట్లో మాత్రం కింక్ ఉంటుంది. ఓకేనా, ఈ కింక్ ఏం చేస్తుంది? ఇట్ అవాయిడ్స్ ది ఫాలింగ్ ది కాలమ్ ఆఫ్ ద మెర్క్యూరీ ఇన్ ద క్లినికల్ థర్మామీటర్. మనం కాస్త బాడీ టెంపరేచర్ చూడడం కోసం తీసి చూడాల్సి వస్తుంది కదా, వెంటనే మెర్క్యూరీ కాలమ్ డౌన్ అయిపోకుండా అది ఆపుతుంది కాసేపు. ఓకేనా, అందుకోసం కింక్ అనేది దీంట్లో ఉంటుంది. నెక్స్ట్
What is this? Sixes. Thermometer. What is the main use of 6 thermometer? Record the and minimum thermometer. Okay రా, దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటి? Yes. ఒక డేలో ఒక ప్లేస్ లో రికార్డ్ అయ్యేటువంటి హైయెస్ట్ అండ్ Lowest. టెంపరేచర్ ని మనం మెజర్ చేయడం కోసము 6 థర్మోమీటర్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ Digital thermometer. digital thermometer. And what are the difference between digital thermometer and clinical thermometer? Kinko. Okay. Clinical thermometer contains the mercury. Digital thermometers contains the metal sensor. Okay na? So we have to observe the King. temperatures on the column scale of the clinical thermometer. But here we can see the temperature on the digital display. Digital display పైన మనం టెంపరేచర్ ని చూడొచ్చు. ఓకేనా? రైట్. ఓకే. Have you understood well about thermometers? Sir. Okay, right. Good.